శివ రీ రిలీజ్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఒక ఎక్స్ట్రాడినరీ అప్పుడు ఆర్జీవ్ గారు ఒక రేంజ్ ఇండస్ట్రీ మొత్తం ఆడేసుకున్నాడు. అంటే ఆయన డైరెక్షన్ అంటే అంత చూసేవాళ్ళు. ఆయన సినిమా రిలీజ్ చేస్తా ఉంటే ఎలా ఉండబోతుందని చెప్పి అప్పట్లో అయితే ఒక రేంజ్ గ్యాంగ్ మాఫియా డాన్ అని ఎన్నో చూపించేశారు మన ఆర్జీవి గారు. బాబా ట్రైలర్ అయితే చాలా బాగుంది. మన రఘువరన్ అయితే శివ 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 ఎవర్రా ఈ శివ అని చెప్పి ఆ భవాని అనే క్యారెక్టర్ రఘువరన్ అయితే ఎర్ర కొట్టేసాడు. అప్పట్లో టీవీలో చూసేవాళ్ళం. ఇంకా అప్పుడు మేము చిన్న పిల్లలం అనమాట. అప్పుడు శివ అంటే సైకిల్ చైన్ తీసి అలా ఫైట్ చేయడం, ఎవరు శివ శివ అనేది. నాగార్జున అయితే ఒక రేంజ్ లో పర్ఫార్మ్ అయితే ఇచ్చేసాడు. ఆ శివ సినిమా అతను మంచి ఒక రేంజ్ బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టి మన నాగార్జున గారు ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కలెక్షన్లు అయితే నాకైతే అప్పుడు ఎంత వచ్చినాయో కానీ ఈసారి అయితే శివ అయితే ఒక రేంజ్ బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టేస్తాడు మన కింగ్ నాగార్జున. అలాగే అమల, అలాగే శుభలేఖ సుధాకర్, చాలా మంది బిగ్ కాస్టింగ్ అయితే ఇప్పుడు అంతా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు, మంచి షెడ్యూల్డ్ అయ్యారు. ఇప్పుడు ఆర్జీవి గారు మంచి మంచి సినిమాలు చేయాలనుకుంటాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నేనండి. ఆర్జీవి అంటే ఒక ఎనర్జీ అన్నమాట. అప్పట్లో అందరికి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. మాలాంటి వాళ్ళకి కూడా మంచి లైఫ్ ఇవ్వాలని ఓవరాల్ గా శివ ట్రైలర్ అయితే చాలా బాగుంది. రీ రిలీజ్ ట్రైలర్ చాలా మంది 4K లో ఎక్స్ట్రాడినరీ. నాగార్జున పాటని పాట ఉంది మరి ఆ సాంగ్ అయితే ఓవరాల్. అలాగే అమల, అలాగే నాగార్జున చాలా చక్క అందమైన కపుల్స్ అనమాట. ఇప్పుడంతా ఫ్యామిలీ అంతా థియేటర్ లో చూస్తామంటే సందడి ఎలా ఉండబోతుందో చూడాలి. ఓవరాల్ గా శివ ట్రైలర్ అయితే చాలా బాగుంది. నాగార్జున ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ చూడాలి ఇప్పుడు.